పుష్ప 2 మూవీ కలెక్షన్ చూస్తుంటే మత్తిపోతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ సినిమా కలెక్షన్ దద్దరిల్లిపోతుందని చెప్పుకోవచ్చు. 10 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ అంటూ వచ్చింది ఫ్రెండ్స్. ఏ సినిమాకి రాని కలెక్షన్ అయితే ఈ సినిమాకి అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకు వస్తున్న కలెక్షన్ బహుశా ఫ్యూచర్లో ఏ సినిమాకి అయితే రాదు, ఆ విధంగా అయితే కలెక్షన్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. బన్నీ అన్న ఇంకా సుకుమార్ వీళ్ళిద్దరు ఏ ముహూర్తాన ఈ సినిమాని స్టార్ట్ చేసినారో కానీ దుమ్ము లేపుతుందని చెప్పుకోవచ్చు. బాక్స్ ఆఫీస్ని మొత్తం షేక్ చేస్తుంది. 10 డేస్ కలెక్షన్ ఏంటో చూద్దాం లేట్ చేయకుండా. డే 1 294 కోట్ల గ్రాస్తో ఆల్ టైమ్ రికార్డ్ అయితే పెట్టిరు. ఇంకా డే 2 449 కోట్ల గ్రాస్ అయితే పెట్టిరని చెప్పుకోవచ్చు, ఆల్ టైమ్ రికార్డ్. దాంతో వచ్చేసరికి డే 3 621 కోట్ల గ్రాస్ అయితే కొట్టిందని చెప్పుకోవచ్చు. డే 4 829 కోట్ల గ్రాస్ అయితే కొట్టిందని చెప్పుకోవచ్చు. ఇంకా డే 5 వచ్చేసరికి 922 కోట్ల గ్రాస్ అయితే కొట్టింది. డే 6 కేవలం 6 రోజుల్లోనే 1000 కోట్లు కొట్టిన మొట్టమొదటి సినిమా పుష్ప 2. హిందీ, కేరళ, తమిళనాడు ప్రతి దగ్గర ఆల్ టైమ్ రికార్డ్ అయితే క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. హిందీలో షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ అన్ని రికార్డ్ని బ్రేక్ చేసింది పుష్ప 2. డే 1 72 కోట్ల నెట్తో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టిందని చెప్పుకోవచ్చు. ఇంకొక ఆల్ టైమ్ రికార్డ్ ఏంటంటే డే 1 ఇంకా డే 3 ఇంకా డే 4 అయితే ఆల్ టైమ్ రికార్డ్ అయితే పెట్టుకుంటూ వెళ్ళిందని చెప్పుకోవచ్చు. సండే రోజు అయితే 84 కోట్ల నెట్ అయితే వసూలు చేసిందని చెప్పుకోవచ్చు. ఈ రికార్డ్ని పుష్పని ఏ సినిమా బ్రేక్ చేస్తుందంటారు? హిందీలో ఇంకా ఆల్ ఓవర్ ఇండియాలో దుమ్ము లేపిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు టోటల్గా చూసుకుంటే 1300 కోట్ల గ్రాస్ ఇంకా 590 కోట్ల షేర్ అయితే వసూలు చేసిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా హిట్ అవ్వాలంటే ఇంకా 20 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే చాలు ఫ్రెండ్స్. అంతే ఈరోజు వచ్చే కలెక్షన్. సండే అయితే 100 కోట్ల గ్రాస్ వచ్చే అవకాశం అయితే గట్టిగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈరోజు వచ్చే కలెక్షన్తో పుష్ప 2 అయితే హిట్ అవుతుందని చెప్పుకోవచ్చు. లాంగ్ రన్లో ప్రాఫిట్ అయితే ఒక 50 నుంచి 70 కోట్లు వచ్చే ప్రాఫిట్ అయితే ఎక్కువ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి జరిగిన బిజినెస్ 617 కోట్ల షేర్ రిలీజ్. ఇప్పుడు ఇది వరకు ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పుకోవచ్చు. ఇండియన్ సినిమా ప్రకారంగా 3 సినిమాలు మాత్రమే 600 కోట్ల షేర్ వసూలు చేసిందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ప్లేస్లో మన దంగల్, దాని తర్వాత బాహుబలి 2, ఇప్పుడైతే మన పుష్ప 2. మీరేమంటారు? పుష్ప 2 కలెక్షన్ చూసి కామెంట్ చేయండి.